సింహరాశి వారికి ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున శుక్రవారం సాయంత్రం 6 గంటలలోపు మీ జీవితంలో ఒక హఠాత్ పరిణామం జరగబోతుందండి. ఒక వార్త, ఒక కాల్, ఒక సందేశం మీ మనసు ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసే సమాచారం అనమాట అది. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈరోజు మీ రాశికి సంబంధించినటువంటి సంకేతాలు చాలా బలంగా ఉన్నాయండి. అదృష్టం నడిచొస్తున్న రోజు అనమాట ఇది. మార్పులు మొదలయ్యే రోజు అనమాట ఇది. దైవశక్తి నేరుగా మీ జీవితంలో జోక్యం చేసుకునే రోజని కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి అండి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. అందుకే సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, స్వాభిమానం, గౌరవ భావన సహజంగా కూడా ఉంటాయన్నమాట. సింహరాశి వారికి ఎప్పుడు కూడా చాలా ముందు ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారండి. ఈ యొక్క సింహరాశి వారి ఎప్పుడు కూడా మాటల్లో స్పష్టత, మనస్సులో నిజాయితీ, ప్రేమలో నిబద్ధత, కోపం వచ్చినా ఎక్కువసేపు అనేది ఉండదన్నమాట. ఎదుటి వారి బాధను చూడలేరండి. గర్వంగా కనిపించిన లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఎవరి ముందు తల వంచరని కూడా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ముందు మాత్రం పూర్తిగా లొంగిపోతారు. సహాయం చేయడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి. నమ్మితే ప్రాణం ఇచ్చేంతగా నమ్ముతారు. మోసం అయితే మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సింహరాశి వారు బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటారనమాట. రేపు మీ జీవితంలో ఒక ఆగిపోయిన విషయం మళ్ళీ కదలడం మొదలవుతుంది. ఒక నిరీక్షణకు ఫలితం రావడం కానీ, ఒక సమస్యకు పరిష్కార మార్గం కనిపించడం కానీ, ఒక మనిషి నుంచి సపోర్ట్ రావడం కానీ, ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం రావడం కానీ, సాయంత్రం 6 గంటల్లోపు మీకు ఒక వార్త రావడం ఖాయమండి. ఆ వార్త మీ మనసును బలపరుస్తుంది, భయాన్ని తగ్గిస్తుంది, ఆందోళనలు పూర్తిగా తొలగిస్తుందన్నమాట. నమ్మకాన్ని కూడా పెంచుతుందండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఒక అవకాశంకి దారితీస్తుందన్నమాట. ఒక మాట మీ భవిష్యత్తు దిశను మార్చేలా కూడా ఉంటుందండి. కుటుంబం గురించి అంటే ఒక ఒత్తిడి తగ్గుతుందన్నమాట. ఒక బంధం బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మనసుకు ప్రశాంతత అనిపించే రోజు రేపటి రోజు అవ్వబోతుందన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు రంగు, బంగారు రంగు అండి. అదృష్ట సంఖ్య వచ్చేసి 1 మరియు 5. శుభ దిక్కు అంటే ప్రయాణానికి ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు. ఈ దిక్కుల్లో చేసే ప్రయాణం శుభకరంగా ఉంటుంది. పని కోసం వెళ్తే మాత్రం ఫలితం తప్పకుండా ఉంటుంది. సందేశం పంపిన స్పందన మాత్రం తప్పకుండా వస్తుంది. రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి పరిహారం తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే రేపు శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే రోజంతా కూడా మీకు అనుకూలత పెరుగుతుందండి. మొదటి పరిహారం ఏంటంటే కనుక ఇంట్లో ఒక దీపం వెలిగించి అమ్మవారి ఫోటో ముందు ఈ నామాన్ని 11 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని ఈ నామాన్ని 11 సార్లు జపించుకోండి. లేకుంటే ఓం దుర్గాయై నమః అని ఈ నామాన్ని కూడా 11 సార్లు జపించుకోండి. ఇంకా ఇంకొక పరిహారం ఏంటంటే రెండవ పరిహారం ఏంటంటే కనుక శుక్రవారం రోజున ఒక చిన్న అమ్మవారి నామం మనసులో ఉంచుకొని ఎవరికైనా ఒక చిన్న సహాయం చేయండి. ఆహారం కానీ, నీరు కానీ, మాట సహాయం కానీ ఏదైనా సరే అండి, అది మీకు ఆశీర్వాదంగా తప్పకుండా తిరిగి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఇంకా మీ ఇంటి దైవం అయి ఉండొచ్చు అనమాట. రేపటి రోజున దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఇంకా మంచి శుభవార్తలు, అలాగే మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మంచి ఫలితాలు పొందేందుకు చాలా అనుకూలంగా, అలాగే మీరు ఏ సమస్యని కూడా ఎదుర్కోలేక నిరాశ చెంది ఉంటారు కదండి. అలాంటి వారు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి దేవత అని ఉంటారు కదా. కాబట్టి మీ ఇంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయేందుకు ఇంటి దేవత యొక్క అనుగ్రహం తప్పకుండా పొందాలి. చాలామంది ఈ కాలంలో ఉద్యోగాలని లేకుంటే ఇంకా ఏదైనా సరే కొంచెం దూరంగా వెళ్ళి నివసిస్తున్న వారు మన ఇంటి కులదేవతను చాలామంది మర్చిపోవడం అని కాదు, గుర్తుకు చేసుకోలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. అంటే పాతకాలంలో మన తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఇంటి కులదేవతను మర్చిపోయి నివసిస్తూ ఉన్నటువంటి వారికి చిన్న చిన్న అవరోధాలు, చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా అవి ఎంతో పెద్దవిగా మీరు భావిస్తూ ఉంటారండి. చాలామంది ఇంటి కులదేవతను మర్చిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఒక్కసారి మీ తాత ముత్తాతలను, ప్రతి ఒక్కరిని, ఎవరైనా సరే పాత వాళ్ళను అంటే పెద్దలను కనుక్కొని కులదేవత ఎవరు అనేవారు మన ఇంటికి తప్పకుండా ఒక కులదేవత అనేవారు ఉంటారు కదండి. మీరు తప్పకుండా గుర్తుకు చేసుకొని కనీసం నామస్మరణ డైలీ చేసుకుంటూ ఉండండి. మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది. వీలైతే కనుక మీరు సంవత్సరంలో ఒక్కసారైనా 2 సార్లైనా సరే మన ఇంటి కులదేవత ఎవరో కనుక్కొని ఆ కులదేవత కొలువై ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి తప్పకుండా మీరు ఏదైనా సరే నైవేద్యం కానీ, టెంకాయ కానీ, లేకుంటే ఇలా మనము సమర్పిస్తూ ఉంటాం కదా,
అలా మీరు కులదేవతను మనస్ఫూర్తిగా మొక్కుకొని తిరిగి రండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇంకా మీ యొక్క దేవత అనుగ్రహం చేత మీరు ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో ఆ సమస్యలను పూర్తిగా తొలగించేందుకు మీ పెద్దల ద్వారా లేదంటే ఇంట్లో వారిని కానీ కనుక్కొని చక్కగా ఆ యొక్క దేవతారాధన అయితే చేసుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఈ కాలంలో ఇతరులను గుడ్డిగా నమ్ముతూ ఉంటారండి. అలా ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మి సింహరాశి వారు చాలామందిని మోసపోతూ ఉంటారనమాట. చాలామంది చేతిలో మోసపోతూ ఉంటారు. రేపటి రోజున మీకు ధనం అధికంగా కూడా మీకు లభిస్తుందండి. బంధువుల ఆత్మీయత వర్గం అవసరాలకు ధనం సర్దుబాటు చేసి మీకైతే ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారనమాట. సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో మీరు ఎక్కడ ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానమే లభిస్తుంది. కానీ ఎక్కడ కూడా మీరు బాధపడేటువంటి సూచన అయితే కనిపించడం లేదు. ఇక ఏకపక్షంగా పొరపాటున తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయి. కాబట్టి ఏదైనా కానీ పెద్దలను ఒక్కసారి సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు రేపటి రోజున. కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో కూడా చెప్పొద్దు. అలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శలకు లోనయ్యేటువంటి అవకాశాలు ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ఇక మీకు అధికంగా కూడా ధనం అంటే మీ చేతి నిండా కూడా లక్షలు కోట్లు వస్తాయని కాదండి. ఏదైనా అవసరానికి సరిపడా మీకైతే ధనం లభిస్తుందని తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి రేపటి రోజున మీకు ఏదైనా అయితే మీరు అవకాశం ఉంది సంబంధించినటువంటి ధనం అయితే మీరు అందేటువంటి అవకాశాలు అంటే మీ పనిలో మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అలాగే మీరు ఏదైనా రావాల్సినటువంటి మీకు కష్టం చేసినటువంటి పని పట్ల లభించేటువంటి అవకాశాలు రేపటి రోజున ఉన్నాయి. కాబట్టి వ్యవహారాల్లో ఏదైనా కానీ నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే వారికి కూడా రేపటి రోజున కొన్ని సానుకూలంగా కూడా ఉంటుంది. ఇక భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవ్వబోతున్నారనమాట. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారండి. ఇక అలాగే మీకంటే ఏదైనా వెనుక వచ్చిన వారు మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనుక వచ్చేవారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ అయినా వారికి అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారు. కాబట్టి పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శత్రువర్గం మీద విజయాన్ని కూడా సాధించబోతున్నారు మీరు రేపటి రోజు. మీకు కలిగినటువంటి ఇబ్బందులను కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల మీరు కాస్త ఇబ్బందులు కాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం రేపటి రోజున ఉంది. అయినా వారి వలన మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు తప్పకుండా ఈ యొక్క ఫిబ్రవరి 6 తర్వాత మీకు ఎవరిని ఎక్కువగా అనవసరంగా దూషించకుండా మీ పని ఏదో మీరు చక్కగా చేసుకోవడం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా మీరు ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ అయితే లేవన్నమాట. అలాగే కాల భైరవ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుందండి. అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది కూడా మీకు నడవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున పరమేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల మీకు అత్యంత ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువ శాతం మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే కాలభైరవుని యొక్క స్తోత్రాన్ని మీరు తప్పకుండా పఠించుకోవడం అలాగే పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేకూరేటువంటి సమయం అని రేపటి రోజున చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు చేయవలసినటువంటి పనులు మీకు వచ్చేటువంటి శుభవార్తలు ఏమిటో మీరు తప్పకుండా తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎక్కువగా నిందించరండి. చాలా అంటే చాలా తెలివితో ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఏదైనా సరే రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగం చేసేవారికి కానీ వ్యాపారం చేసేవారికి కానీ బిజినెస్లో ఏదైనా సరే చేసేవారికి కానీ పెట్టుబడులు పెట్టిన వారికి కానీ రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. రేపటి రోజున సాయంత్రం 6 తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక ఊహించినటువంటి అదృష్టం మీకు తప్పకుండా ఏదైనా సరే ఒక శుభవార్త మీ చెవిన పడుతుందండి. ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త శక్తి మొదలవబోతుందన్నమాట. ఇది భయం కాదండి, నమ్మకం పెట్టుకోండి. ఆందోళన కాదు, ధైర్యాన్ని ఎప్పుడు కూడా పెట్టుకోండి. కాలం మీ వైపు తప్పకుండా తిరుగుతుందన్నమాట. ఆలస్యం అయింది కానీ అన్యాయం అయితే కాదనమాట. సమస్యలన్నీ క్రమంగా కరిగిపోతున్నాయి. శాంతి మీ ఇంట్లో స్థిరపడుతుందండి. సంతోషం మీ మనసులో తప్పకుండా స్థిరపడుతుందన్నమాట. దైవకృప మీ చుట్టూ ఒక కవచంలో ఉంటుందని కూడా మీరు గుర్తు చేసుకోండి. మీ జీవితంలో ఇప్పటి నుంచి వెలుగు ప్రవేశించబోతుందన్నమాట. భక్తితో అడిగినది ఖాళీగా ఎప్పుడు కూడా పోదు కదా. మనం భగవంతుడిపై నమ్మకం పెట్టుకుంటే కనుక మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆలస్యం అయింది కానీ మీకు ఎప్పటికీ కూడా అన్యాయం జరగదని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరిగా లేరు. ఆ దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా పక్కనే ఉండి నడిపిస్తున్నాడనే ఒక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తు చేసుకోండి. దేవుడు మీ పక్కనే నడుస్తున్నాడు. మీ సమస్యలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి అన్నమాట. అమ్మవారి ఆశీర్వాదంతో మీ జీవితం తప్పకుండా రేపటి రోజు నుంచి వెలుగులమయం కాబోతుందన్నమాట.
చూశారు కదండి, సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.